బావా చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను. మీ అమ్మాయి ఎక్కడ? అది హాస్టల్లో ఉంటుంది. ఫ్రెండ్స్ తో జాలీగా తిరుగుతోంది అక్కడ. జాలీయా గడిది గుడ్డ అదేం కాదు. ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక ఎంత ఆస్తి అంతస్తు ఉన్నా అనాథగా హాస్టల్లో ఉంటుంది. మొదలు పెట్టావా? మీరు తినండి. తినరా. మీ మనసు ఎవరికి వస్తుంది? ముందు పనివాడి తినమన్నారు. ఏ సోషలిజం, ఏ సోషలిజం! రష్యాలో కూడా ఇంత ఉండదు. రోజు వాడు తిన్న తర్వాతే నేను భోజనం చేస్తాను. ఫస్ట్ క్లాస్ సోషలిజం. ఇదిగో, మనిషిని ఎందుకు అలా రెచ్చగొడతారు? భోజనంలో ఎవరైనా విషయం కలిపారేమోనని ముందు వాడు తిన్న తర్వాతే ఈయన భోజనం చేస్తారు. సొంత ఇంట్లోనేనా? సొంత పెళ్ళాన్నే నమ్మరాయన. మరేని నమ్ముతారు? ఇంకుడు గత్తిని. అయ్యా, పేపర్ వచ్చింది. చదవరా. రాజా, ఏంట్రా? పోలీస్ స్టేషన్ లో అరాచకం. ఇన్స్పెక్టర్ విజయ్ బుర్ర బద్దలు కొట్టారు. మరియు జమీందారీ కుటుంబం రౌడీతనం. ఈ జమీందారీ కుటుంబం రౌడీతనం ఈ ఊళ్ళోనే తెలుసు అనుకున్నాను. ఇప్పుడు దేశమంతా తెలిసిపోయింది. చాలా సంతోషం. అది ఇక్కడ ఉన్నప్పుడు ఏది చదవచ్చు ఏది చదవకూడదు అన్నది నీకు తెలియక్కర్లా. చదవను. ఇప్పుడు చదవ. జనవరి 5 పోలీస్ స్టేషన్ లో దూరి ఇన్స్పెక్టర్ విజయ్ ని కొట్టి బుర్ర పగల కొట్టి జైలు తాళం పగల కొట్టి ఖైదీలను వదిలేసిన అక్రమం. రక్తం అడుగులో ఉన్న ఇన్స్పెక్టర్ ఏమయ్యాడు? ఈ అక్రమానికి తోడుగా ఉన్న డిప్యూటీ కమిషనర్ చక్రవర్తి దారుణాలు రేపటి పత్రికలో ప్రజానీకానికి అందజేయగలంటున్నారు సంపాదకులు ఝాన్సీ రాణి. చింపేరా ముందు. అయ్యా, చింపేశాను. వీటిని ఏం చేయమంటారు? ఆయన ఎత్తినది వెయ్యి. సరే, అమ్మగారే చెప్పారు. ఏమే వేళాకోవడమా? ఆ పత్రిక ఎడిటర్ని చీరేసి ఎండేసి నీ ముందు పట్టుకొచ్చి పడేస్తాను. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. గుడ్ మార్నింగ్ సార్. ఝాన్సీ, నువ్వు ఎడిటర్ గా వచ్చినప్పటి నుంచి మన పత్రికకు ఎంతో పేరు వచ్చింది. 30,000 కాపీలు సేల్ అయ్యే మన పత్రిక నీ ప్రతిభ వల్ల 1,00,000 కాపీలు సేల్ అవుతున్నాయి. అంతా మీరు నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంటే సార్. ఏ రాజకీయ పార్టీకి భయపడి బానిసలం కాకుండా నాకు స్వతంత్రం ఇచ్చారు. ఆ స్వతంత్రం వల్లే నేను నిజాలు బయట పెడుతున్నాను. ప్రజలు మన పత్రికను మెచ్చుకుంటున్నారు. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శాంతి. మీరు ఇలా గంభీరంగా నడిచి రావడం చూస్తే ఒక పత్రిక విలేకరులా తెలియడం లేదు, ఒక మిలిటరీ కెప్టెన్ లా కనిపిస్తున్నారు. ఒక రకంగా ఇద్దరు ఒకటే శాంతి. మిలిటరీ కెప్టెన్ విదేశీ విరోధుల నుంచి తన దేశాన్ని కాపాడతాడు. పత్రికా విలేకరి తన దేశంలోనే ఉన్న విరోధుల నుంచి తన దేశాన్ని కాపాడతాడు. అతనికి ఆయుధం తుపాకీ, మనకి వెల్ సెడ్ మేడం. మీ వల్లే పత్రిక విలువ పెరుగుతుంది. మీ దగ్గర పనిచేయటం నా అదృష్టం. వెళ్ళి 4 మని రమ్మని చెప్పు. ఏంటి చూస్తున్నావు? తెరిచున్న ఇంట్లో కుక్క దూరినట్టుందని చూస్తున్నావా? ఏంట్రా నవ్వుతోంది? మిమ్మల్ని నిజంగానే కుక్క అనుకుందో ఏమిటో. ఇప్పుడు కరిచి తీరవలసిందే. డొక్క చించేస్తాను. నేను కుక్కని కాను. ఎవరు చెప్పరా? అవును, వీరు కుక్క కాదు, 4 ఊళ్ళకి రాజా, చింతపల్లి జమీందార్. నా గురించి పత్రికల్లో పిచ్చి పిచ్చిగా రాస్తావా? పిచ్చి కుంక. చిన్నప్పుడు దాని ఉగ్గు పాలు కక్కిస్తా. ఎంతో మంది రాజకీయవాదులు క్యూలో నించుని నాకు సలాం కొడుతుంటే నీ బతుకంటే పీస్ పీస్ చేసేస్తా. లేవరా లేవరా చవట. ఎవరిని అంటుంది? మిమ్మల్ని ఏందండోయ్? నన్నే అంటుందా? అవునండోయ్. నువ్వు కొంచెం బయటికి పో, నేను దీని సంగతి తేల్చొస్తా. సరేనండి. నేను ఏం చేస్తాను? ఊరికే డప్పాలు కట్టుకురా. మాట్లాడడం నీకే తెలుసు అనుకుంటున్నావా? ఇక అంతటితో ఆగు. గుప్పిడి బిగించి లాగి మొహం మీద ఒక్కటిచ్చానంటే చెవులు దిమ్మేకి కళ్ళు బయర్లు గమ్ముతాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా చూడు, నీ డాబులు నా దగ్గరొద్దు. మర్యాదగా నీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికైనా పారిపోయి దక్కో, లేదా ప్రాణం తీస్తావు. ఏమనుకుంటున్నావో? అనుకోగానే రాజీనామా చేయడానికి, అనుకోగానే తిరిగొచ్చి అంటుకోవడానికి నేనేం పరువులేని రాజకీయవాదిని కాను. గెట్ అవుట్. ఏ కుర్రదానా,
నా కుల వృత్తి ఏమిటో తెలుసా? రేప్. ఇదే చోట నిన్ను రేప్ చేసి పారేస్తాను. నన్ను నువ్వు రేప్ చేస్తావా? కైమా చేసేస్తాను. నన్నెత్తరా. ఎత్తు. ఏయ్, చీపురు పుల్లని మంత్రించి నిలబెట్టినట్టున్నావు, నువ్వు నన్ను ఎత్తమంటున్నావా? ఇప్పుడే ఎత్తి చూపిస్తా. ఎత్తలేకపోయావు, నువ్వు నన్ను రేప్ చేస్తావా? ఫు! ఇవాళ శుక్రవారం, ఆడపిల్లల్ని ఎత్తను ముట్టుకోను. రేపు శనివారం వచ్చి ఏం చేస్తాను చూడు. అయ్యో అమ్మో అమ్మా ఏంటండి ఘోరం? డ్రెస్ అంతా ఏది? అదేం లేదు, లోపల ఏసీ లేదుగా, డ్రెస్ అంతా తీసి పారేసా. అది సరే, మొహం ఏంటి ఎరుపెరుపుగా? అది ముద్దిచ్చిందిరా, లిప్స్టిక్ అంటుకుంది. అది సరే, దమ్ దమ్ అని గుద్దుతూనే వినిపించింది, అదేంటది? లోపల జరిగిందేంటో నీకు తెలుసు కదరా, మరి ఇంకెందుకు తిప్పి తిప్పి అడుగుతావు? అయ్యయ్యో అయ్యో, మీ జాతి ఏంటి, మీరు కాల్చే బీడీ ఏంటి, మీ పరువేంటి, మీ హోదా ఏంటి, మీకా ఈ పరిస్థితి? చీచి. రేయ్, ఇందా ఇది వేసుకో. లోపల జరిగింది ఎవరితోనూ చెప్పక. చెప్పరు. అది ఆడది కాదురా, 10 మంది మగాళ్ళకి సమానం. ఇలా చూడు మిస్టర్ విజయ్, కాకి షర్టు వేసుకుంటే మాత్రం చాలదు. గవర్నమెంట్ మారుతున్నప్పుడల్లా మన కలరు మార్చుకుంటూ ఉండాలి. లేదంటే అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న నేను నా జీతానికి ఇంత పెద్ద ఇల్లు కట్టగలనంటావా? దీని ఖరీదెంతో తెలుసా? నా 4 నెలల జీతం మెట్ల దగ్గరే నిలబెట్టేశాను. ఏమిటి సార్, పట్ట పగలు బహిరంగంగా పోలీస్ స్టేషన్ లోకి దూరి ఇలా దౌర్జన్యం చేశాడు. ఆ రౌడీని పట్టి జైల్లో వేయడానికి తత్వం మాట్లాడుతున్నారు. తత్వం మాట్లాడితేనేనయ్యా నాయకుడు అయ్యేది. అతని ఇన్ఫ్లుయెన్స్ తెలుసునా? అతని బ్యాక్గ్రౌండ్ తెలుసునా? అది వదిలే, అతని ధనబలం తెలుసునా? ఇవేవీ తెలియకుండా డ్యూటీలో చేరిన కొత్తలో ఇలాగే మాట్లాడుతుంటారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? యూ షుడ్ బి అరెస్టెడ్. అతన్ని అరెస్ట్ చేసి తీరాలి. సత్యాంబో, ఒక్కడిని అరెస్ట్ చేసి కేసు పెట్టడానికి ముందు ఈ కేసు కోర్టులో నిలుస్తుందా నిలవదా అని తెలుసుకునేనయ్యా అరెస్ట్ చేయాలి. అదే తెలివైన వాళ్ళ లక్షణం. ఈ కేసు నేను నడిపిస్తాను. ఇవ్వము అన్ని తీసుకొని ఇంకా వెళ్ళిపోండి. ఏమిటండి ఇది? ఉన్నట్టుండి పొమ్మంటే ఎక్కడ పోతామండి? ఈ ఇల్లు ఇంకొకరికి అమ్మేశాను. మీరు ఖాళీ చేయకపోతే ఆడు నన్ను ఖాళీ చేస్తాడు. అయ్యా, ఇంకో తాళం. వారే జిలేబీ, ఈ గుడిసె ఎందుకు కొన్నానో చూస్తున్నావా? అంతా నీకోసమే. ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఈ గుడిసెలో ఉండొచ్చా? నీకోసం ఓ ప్రేమ నగరే కట్టిస్తాను. కమా. బిస్కెట్, అనవసరంగా గొడవ పెట్టుకోకు. నా అధికారం గురించి నీకు తెలియదు. అన్నీ తెలిసేరా నిన్ను లోపలికి తోశాను. రేయ్, నీ రౌడీతనానికి డబ్బుకి భయపడి సలాం కొట్టే పోలీస్ అధికారిగా నన్ను జమకట్టుకు. అమ్మా, ఇక మీరు ఇక్కడే ఉండొచ్చు. నేను మేడ మీద ఉంటాను, మీరు కింద ఉండొచ్చు. వద్దు బాబు, మేము వేరే ఇల్లు చూసుకుంటాం. ఇది నా ఇల్లండి, సొంత ఇల్లు. అందుకే వద్దనేది. మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని తరుముకుంటూనే వస్తారు. అందువల్ల మీకు ఇబ్బంది.
గొడవలు తన్నులు గుద్దులాట్లు ఇవన్నీ లేకపోతే పోలీసు వాళ్ళకి పనే లేకుండా పోతుంది. నాకు ఇవన్నీ తెలుసండి. ఆ రోజు నన్ను రోడ్లో కాపాడినందుకే మీ తల పగలగొట్టారు. ఈ రోజు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? ఇలా చూడు సీత, పోలీసు వాడి తల బజార్లో టెంకాయలా అయిపోయింది. కావాలనుకున్న వాడు తీసుకొని దేవుడికి కొడతాడు. విచిత్రంగా మాట్లాడతారు బాబు. మరేమిటండి, ఆ రోజు నేను దెబ్బలు తగి పడినప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి సీత నన్ను కాపాడకుండా ఉంటే ఈ రోజు నేను ప్రాణాలతో ఉండేవాడినా? అది నిజం బాబు. అందుకు మేము మీరేమీ చెప్పనవసరం లేదు. నాకు ఈ ఊళ్ళో ఎవరూ లేరు. మా అమ్మ నాన్న ఇద్దరు దుబాయ్లో ఉన్నారు. నన్ను మీ తమ్ముడు అనుకుని ఇక్కడే ఉండండి. ఇందులో ఒక స్వలాభం కూడా ఉంది.